ఇంకొకటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు, ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను. కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే, ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరిని కరిస్తే, ఆ వీధిలో ఉన్న కుక్కల వల్ల ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మీ ఇంట్లో తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం మీ ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను, పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు? మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి? రోడ్ మీద మీ గుడుల ముందు 100 మంది పేదవాళ్ళు, ముసలైన వాళ్ళు, ఇంకా బక్కైన వాళ్ళు కూర్చొని ఉంటారు గుడుల ముందు. మీరు వెళ్ళి ఒక 5 రూపాయలు ఇస్తారు, ఆయనకి ఒక 15 రూపాయలు ఇస్తారు. ఆ పేదవాళ్ళని, ఆ ముసలాయన్ని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు? సరిగా తిండి పెట్టట్లేదు, సరిగా బట్టలు పెట్టట్లేదు, సరిగా ఆహారం ఇవ్వట్లేదు. మనుషుల్ని సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు. ఇది నా కుక్కల గురించే కాదు, మళ్ళీ చెప్తాను, ఇది మనుషుల గురించి. డోంట్ బి సెలెక్టివ్ అబౌట్ హ్యుమానిటీ. అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు, గుడి బయట మీరు ఎవరెవరు 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తున్నారు, అందరిని పట్టుకొని మీ ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు నిజంగా కుక్కలు అంటారు కదా, మీ కుక్కలు ఇంటికి తీసుకెళ్ళట్లేదు, ఆ పేదవాళ్ళని మీ ఇంటికి తీసుకెళ్ళండి, ఆ అనాథాలు, ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి. స్ట్రీట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే చిన్న పిల్లలు బెగ్ చేస్తున్నారు, డ్రగ్స్ వేసుకుంటున్నారు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి